శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌత్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 312 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 313వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనితయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసముక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ పాదావజ్జాత్మమిచ్చాహుః బ్రాహ్మణా తత్వదర్శినః గంతవ్యమధిభూతం చ విష్ణు తత్రాధిదైవతం. యాజ్ఞవల్క్య ఉవాచ. యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు జనక మహారాజు, మహారాజా, 2 కాళ్ళు అధ్యాత్మం, వెళ్ళవలసిన చోటు అధిభూతం, విష్ణువు అధిదైవతం. తత్వాన్ని దర్శించిన బ్రాహ్మణోత్తములు ఈ విధంగానే చెప్పారయ్యా. వాయురధ్యాత్మమిచ్చాహుః యథా తత్వార్థదర్శనః విసర్గమధిభూతం చ మిత్రస్తత్రాధిదైవతం. అలానే గుదం అనేది అధ్యాత్మమని, మల విసర్జనం అధిభూతమని, మిత్రుడు అధిదైవతమని కూడా తత్వార్థ శాస్త్రజ్ఞులు చెప్పారు. ఉపస్థోధ్యాత్మమిచ్చాహుః యథా యోగ ప్రదర్శనః అధిభూతం తథానందః దైవతం చ ప్రజాపతి. యోగమతాన్ని చెప్పేవాళ్ళు మూత్రావయవం అధ్యాత్మమని, స్త్రీ పురుష సంయోగం వల్ల కలిగే ఆనందం అధిభూతమని, ప్రజాపతి అధిదైవతమని అన్నారు. హస్తావధ్యాత్మమిచ్చాహుః యథా సంఖ్యాన దర్శనః కర్తవ్యమధిభూతం తు ఇంద్రస్తత్రాధిదైవతం. సాంఖ్య దర్శనులైన విద్వాంసులు చెప్పినట్లు 2 చేతులు అధ్యాత్మం, కర్తవ్యం అధిభూతం, ఇంద్రుడు అధిదైవతం. వాగధ్యాత్మామితి ప్రాహుః యథా శృతి నిదర్శనః వక్తవ్యమధిభూతం చ అగ్నిస్తత్రాధిదైవతం. వాక్కు అనేది అధ్యాత్మం, చెప్పవలసినది అధిభూతం, అగ్ని అధిదైవతం అని వేదార్థం తెలిసిన వాళ్ళు చెప్పారు. చక్షురధ్యాత్మమిచ్చాహుః యథా శృతి నిదర్శనః రూపమత్రాధిభూతం తు సూర్యశ్చాప్యధిదైవతం. నేత్రాలు అధ్యాత్మమని, రూపం అధిభూతమని, సూర్యుడు అధిదైవమని కూడా వేదజ్ఞులు చెప్పారు. శ్రోత్రమధ్యాత్మమిచ్చాహుః యథా శృతి నిదర్శనః స్తబ్ధత్రతాధిదైవం తు దిశశ్చత్రాధిదైవతం. శ్రోత్రం శ్రవణేంద్రియం అధ్యాత్మమని, శబ్దం అధిభూతమని, దిక్కుల అధిదైవతాలని వేద విధులు చెప్పారు. జిహ్వామధ్యాత్మమిచ్చాహుః యథా శృతి నిదర్శనః రసేవాధిభూతం తు ఆపస్తత్రాధిదైవతం. నాలుక అధ్యాత్మం అని, రసం అధిభూతమని, జలం అధిదైవతం అని వేదవేత్తలు చెప్పారు.
ఘ్రాణమధ్యాత్మమిత్యాహు యథా శృతి నిదర్శన గంధ ఏవాదిభూతంతో పరిధీంచాది దైవతం త్వగ్ అధ్యాత్మమితి ప్రాహు త్వగ్ అంటే చర్మం త్వగ్ అధ్యాత్మమితి ప్రాహు తత్వబుద్ధి విశారద స్పర్శమేవాదిభూతంతో పవనశ్చాది దైవతం మనోధ్యాత్మమితి ప్రాహు యథాశాస్త్ర విశారద మంతవ్యమధితవ్యంతో చంద్రమశ్చాది దైవతం అహంకారికమధ్యాత్మం ఆహుం తత్వ నిదర్శన అభిమానో అధిభూతంతో రుద్రశ్చాత్రాధిదైవతం బుద్ధిరత్యాత్మమిత్యాహు యథావదభిదర్శన బోద్ధవ్యమతిభూతంతో క్షేత్రజ్ఞశ్చాదిదైవతం ఏషా తే వ్యక్తితో రాజన్ విభూతిరనుదర్శిత ఆదౌ మధ్యే తథాంతే చ యథా తత్వేన తత్వవిద్ ప్రతిర్గుణాన్ వికురతే స్వచ్ఛం దే ఆత్మకామ్యయ క్రీడార్థే మహారాజ శతశోధసహస్రశ యథా దీపసహస్రాణి దీపాన్మచ్చ ప్రకుర్వతే ప్రకృతిస్తథా వికృతే పురుషశ్చ గుణాన్ బహూన్. వాసన తెలుసుకుండే ఇంద్రియం ఏదైతే ఉందో ఘ్రాణం అది అధ్యాత్మం. అలానే గంధం అనేది అధిభూతం. గంధం అంటే వాసన అనేది అధిభూతం. పృథ్వీ అనేది అధిదైవతం అని వేదజ్ఞులు చెప్పారు. ఇక చర్మం స్పర్శేంద్రియం అధ్యాత్మం అని, స్పర్శ అధిభూతం అని, వాయువు అధిదైవతం అని కూడా తత్వవేత్తలు చెప్పారు. మనస్సు అధ్యాత్మం, మంతవ్యం మంతవ్యం అంటే తెలుసుకోవాల్సింది, అది అధిభూతమని, చంద్రుడు అధిదైవతం అని శాస్త్రజ్ఞులు చెప్పారు. అహంకారం అధ్యాత్మం అని, అభిమానం అధిభూతం అని, రుద్రుడు అధిదైవతం అని కూడా తత్వదర్శజ్ఞులు చెప్పారు. బుద్ధి అధ్యాత్మం అని, తెలుసుకోవాల్సినది అధిభూతం అని, క్షేత్రరుద్రుడు అధిదైవతం అని కూడా యథార్థ విధులు చెబుతారు. ఓ తత్వవేత్త అయిన జనక మహారాజా, ఆదిలో మధ్యలో అంతంలో యథార్థంగా వ్యక్తమయ్యే జీవుని యొక్క వ్యక్తిగత విభూతిని నేను వివరించానయ్యా. ప్రకృతి స్వతంత్రంగా క్రీడించడానికి తన ఇష్టానుసారం వందల వేల గుణాలను సృష్టిస్తుంది. మానవులు ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగించినట్లుగా ప్రకృతి పురుష సంబంధంతో అనేక గుణాలని ఉత్పన్నం చేస్తుంది ప్రకృతి అనేది. ఎలా అయితే ఒక దీపం అనేక దీపాలను వెలిగించుకుందో అలాగే ప్రకృతి అనేక గుణాలని ఉత్పన్నం చేస్తుంది. సత్వమానంద ఉద్రేక ప్రీతి ప్రకాశమేజ సుఖం సుక్తిత్వం ఆరోగ్యం సంతోష శ్రద్ధావత అకార్పణ్యమ అసంరంభ క్షమాధృతిర అహింసత సమత సత్యమానృణ్యం మాధవం హ్రీరచాకులం శౌచమార్జవమాచారాం అలౌల్యం హృద్య సంరభ ఇష్టానిష్ట యోగానాం కృతానామ వికల్పన దానేన చాత్మగ్రహణం అస్పృహత్వం ప్రార్థత సర్వభూతదయా చైవ సత్వస్యైతే గుణః స్మృత రజో గుణానాం సంఘాత రూపమైశ్వర్య విగ్రహ అచ్చాదిత్వం అకారుణ్యం సుఖ దుఃఖోపశాసనం పరాపవాదేశురతి వివాదానాంచ సేవనం అహంకారం సత్కారం చింతాపైరోపసేవనం పరితాపో అభిహరణం శ్రీనాశో అనార్జవంతదా భేద పరుషుతా చైవ కామ క్రోధస్తద దర్పోద్వేషోత్తివాదస్య ఏతే ప్రోక్తో రజోగుణా తామసానంత సంఘాతం ప్రవక్షం ఉపధార్మతాం. ఇక ధైర్యం, ఆనందం, గొప్పతనం, ప్రీతి, జ్ఞాన ప్రకాశం, సుఖం, శుద్ధి, ఆరోగ్యం, సంతోషం, శ్రద్ధ, దైన్యం లేకుండా ఉండడం, కోపం లేకపోవటం, క్షమ, ధృతి, అహింస, సమత్వం, సత్యం, అప్పులు చేయకపోవటం, మృదుత్వం కలిగి ఉండటం, ఆర్దవం కలిగి ఉండటం, లజ్జ, చంచలత్వం లేకపోవటం, శౌచం, సారణ్యం, సదాచారం, లౌల్యం లేకపోవటం, తొట్రుపాటు లేకపోవటం, ఇష్టమైనవి దూరం కావటం, అనిష్టాలు కలగటంలో సంతోషము విచారము పొందకపోవటం, దానంలో ధైర్యంగా ఉండటం, ఏ వస్తువు మీద ఆసక్తి లేకపోవటం, పరోపకారం, అన్ని ప్రాణుల మీద దయ, ఈ గుణాలు అన్ని సాత్విక గుణాలు. అలానే
రూపం, ఐశ్వర్యం, పొట్లాట, త్యాగరాహిత్యం, దయలేకపోవడం, సుఖదుఖాల అనుభవం, త్యాగరాహిత్యం, దయలేకపోవడం, సుఖదుఖాల అనుభవం, పరనిందల్లో ఆసక్తి, వాదం వివాదం చేయటం, అహంకారం, గౌరవించవలసిన వారిని గౌరవించకపోవడం, దిగులు పడటం, శత్రుత్వం పెట్టుకోవటం, తగతరలాడటం, ఇతరుల ధనం అపహరించడం, సిగ్గు లేకపోవటం, కపటం, భేదభావం, కఠినత్వం, కామం, క్రోధం, మదం, దర్పం, ద్వేషం, ఎక్కువగా మాట్లాడటం, ఇవన్నీ కూడా రజోగుణ సమూహం. ఇక తామసగుణ సముదాయాన్ని కూడా వివరిస్తాను విను. మోహో ప్రకాశస్తామిశ్రం అంధతామిశ్ర సంయుతం మరణం చాందతామిశ్రం తామిశ్రం కురదౌచ్యతే తమసో లక్షణానిహా భక్షణాద్యభిరోచనం భోజనానామ పర్యాప్తి తదా పేషే పేయేష్వతృప్తధాం గంధవాసో విహారేషు సేనే శ్వాసనేశ్వ దివా స్వప్నేతి వాదే చ ప్రమాదేశ్వ వైరతి నృత్యవాదిత్ర గీత అజ్ఞానా శ్రద్ధతావత దేశో ధర్మ విశేషానాం ఏతైవై తామస గుణ. మోహం, అజ్ఞానం, తామిశ్రం, అంధతామిశ్రం, ఇవి తమోగుణుల యొక్క గుణ లక్షణాలు. వీటిల్లో తామిశ్రం అంటే కోపం, అంధతామిశ్రం అంటే మరణం అని అర్థం. ఆహారంలో ఏది రుచించకపోవడం, ఆహారంలో అసంతృప్తి, ఎంత ఆహారం లభించినా తృప్తి చెందకపోవడం, తాగే నీటితో తృప్తి చెందకపోవడం, దుర్వాసన గల వస్త్రాల ధారణ, అనుచితమైన విహారం, మురికి పట్టిన పక్క కుర్చీలని ఉపయోగించడం, పగటి నిద్ర, అధికమైన వివాదాల్లో పాల్గొనడం, కష్టాల్లో చిక్కుకోవడం, ఏమాత్రం పరిజ్ఞానం లేకపోయినా నాట్యం, గానం, వివిధ వాయిద్య ధ్వనుల మీద ఆసక్తి, నానా విధాలైన సిద్ధాంతాల మీద, ధర్మాల మీద ద్వేషం అనేవి తమోగుణ లక్షణాలు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి, రాజధర్మానుశాసన పర్వణి, మోక్షధర్మ పర్వణి, యాజ్ఞవల్క్య జనక సంవాదే త్రయోదశాధిక 300 వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 313వ అధ్యాయం. రేపు మనం 314వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం శ్యాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.